ఓకే 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 రైట్. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం సమయం చేయాలని ఉందండి, మళ్ళీ తెలుస్తుంది. మిమ్మల్ని తీసుకుంటాను. టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. ఓకే, బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నిఖిల్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నిఖిల్ రావు గారు చెప్తే మీరే చెప్పాలా మెట్రో గురించి, ఎందుకంటే ఫేజ్ 1 ఒకటికి 2 సార్లు అధికారంలో ఉన్నారు. ఫేజ్ 1 మీ హయాంలో జరిగింది. ఫేజ్ 2 సంబంధించినటువంటి డిపిఆర్లు కూడా మేము సిద్ధం చేశామంటే ఒక పక్క కేటీఆర్ చెప్తున్నారు. అసలు ఓవరాల్గా ఏంటి ఫేజ్ 2 పట్ల జరుగుతున్నది ఏంటి? ఇదంతా కూడా మీరు మీ నాయకులు కేటీఆర్ చెప్తున్నట్టు ఇదంతా బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకమా? అసలు ఏం జరుగుతుంది? లోపం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన నిధుల విషయంలో ఏంది గొడవంతా ఏంది? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు కిషన్ రెడ్డి గారు, అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం. ఈ రెండూ కలిసి సార్ట్అవుట్ చేయాల్సిన విషయంలో నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి పక్కన కొంతమంది మంత్రులను, అనేక మంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని ఏం చెప్తా ఉంటారంటే, కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ కిషన్ రెడ్డి గారు అడ్డుకోవడం వల్లనే ఈ నిధులు ఆగిపోయినాయని చెప్తూనే ఒకవైపు, మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వంలో గానీ రాష్ట్ర ప్రభుత్వంలో గానీ ఎక్కడ మాకు సంబంధం లేకున్నా కూడా మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాత్రమే కిషన్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారు అన్న రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను 100% పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం మేము. దాని తర్వాత నిన్నగాక మొన్న ఎప్పుడైతే ఇదే మెట్రోకి సంబంధించి ఫేజ్ 1 విషయంలో 2009లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారో, టెండర్లు కూడా కాల్ఫర్ చేసిన తర్వాత అనుకోని పరిస్థితులు వచ్చినాయో, వచ్చి వారు మరణించిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో. అయినా కూడా తట్టెడు మట్టెత్తలేదు. కనీసం 15-20% కంప్లీషన్ కి మాత్రమే వాళ్ళు సహకారం చేసిండ్రు. మిగిలిందంతా ఎక్కడ పడేసిన గొంగడ అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో జూన్ 2 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 80% ప్రాజెక్టును మేమే పూర్తి చేసినాం. అనేక అవంతరాలు వచ్చినాయి, మాకు కూడా అనేక ఇబ్బందులు వచ్చినాయి. అయినా కూడా అన్ని చిక్కుముళ్ళను విప్పుతూ అన్ని రకాలుగా సార్ట్అవుట్ చేస్తూ మేము కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత అక్కడితో ఆగకుండా ఏం చేసినామంటే, ఈ రోజు దేశమంతా విపరీతంగా ముందుకు పోతా ఉంటే దేశంతో పాటే హైదరాబాద్ కూడా విశ్వనగరంగా ఎదగాలన్న సంకల్పం తీసుకొని హైదరాబాద్ ని ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఫేజ్ 2 కూడా నిర్మాణం చేయాలి. భారతదేశంలో అనేక మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏ రకంగా అయితే మెట్రో అనేది ఎయిర్పోర్ట్ తో కూడా కనెక్ట్ అయి ఉందో, ఢిల్లీలో గానీ మహారాష్ట్రలో గానీ ఇంకో దగ్గర గానీ ఉందో, అదే విధంగా హైదరాబాద్ లో కూడా మెట్రోను విమానాశ్రయంతో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో కనెక్టివిటీ చేయాలని, రాయదుర్గం దగ్గర ఎక్కడైతే ఫేజ్ 1 ఎండ్ అవుతా ఉంటుందో అక్కడే మళ్ళీ కొబ్బరికాయ కొట్టి 2022 డిసెంబర్ 9 నాడు కొట్టినామండి కొబ్బరికాయ. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో కొట్టిండ్రు. అక్కడ నుండి ఏదైతే శంషాబాద్ వరకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేసినామో, ఈ రోజు వీళ్ళు చెప్తా ఉన్నారు కదా ఎల్ఎన్టీ అనే సంస్థ వెనక్కి పోతా ఉంది, మేము మెట్రో నుండి తప్పుకుంటామని వాళ్ళే చెప్తా ఉన్నారు. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో 100% అది అబద్ధం అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటా ఉన్నా అంటే, నిజంగానే ఇబ్బందులు పడుతూ నిజంగానే మెట్రోని మేము నడపలేము అన్న స్థాయికి ఇదే ఎల్ఎన్టీ అనే కంపెనీ వస్తే గనక ఫేజ్ 2 మేము ఏదైతే ఆలోచన చేసినామో రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు ఆ స్ట్రెచ్ కు సంబంధించి మేము కూడా టెండర్లు పిలిచినామండి. ఆ టెండర్లు పిలిచే క్రమంలో ఇదే ఎల్ఎన్టీ కూడా అదే టెండర్లలో పార్టిసిపేట్ చేసింది. పార్టిసిపేట్ చేయడంతో పాటు ఆనాడు లోయెస్ట్ బిడ్ 6,250 కోట్లతో వేసి మేమే కడతాము అని చెప్పి ఒక నిర్ణయానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయినా కూడా ఈ రోజు వాళ్ళు తప్పుకుంటామని, ఆనాడు కడతామని చెప్పినప్పుడే ఈ రోజు ఉన్నదాన్నే నడపలేని పరిస్థితిలో ఉన్నాము అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, రేవంత్ రెడ్డి గారు పెడుతున్నటువంటి గురి చేస్తున్నటువంటి భయభ్రాంతుల వల్ల. నిఖిల్ రావు గారు, మీరు చెప్తున్న మాటకి నేను ఏకీభవిస్తున్నా, కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ఎలాంటి సంస్థ మీరు చెప్పినట్టు కావాలనే ప్రభుత్వం ఇబ్బంది పెట్టి, కావాలనే ప్రభుత్వం పొమ్మల్లాగా పొగబెట్టినట్టయితే అసలు ఎల్ఎన్టీ సంస్థ వెళ్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిందండి, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా రవాణా రంగాల మీద ఇలాంటి వాటి మీద ఇంకా పెట్టుబడులు పెట్టమేమో అనేటువంటి విషయాన్ని. అలాంటే దేశం మొత్తంలో రేవంత్ రెడ్డి ఉండరు కదండి, ఎందుకు ఆ మాట అన్నారు ఎల్ఎన్టీ వాళ్ళు? లేదండి, ఇదే ఎల్ఎన్టీ భారతదేశ వ్యాప్తంగా అనేక రవాణా రంగం ప్రాజెక్టులు ఇప్పటికి కూడా చేస్తుంది. నిన్నగాక మొన్న కూడా టేకప్ చేసిన ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి భారతదేశంలో. వాళ్ళు అఫీషియల్ గా అటువంటి స్టేట్మెంట్ ఎక్కడ ఇయ్యలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిన్న మొన్న కూడా సైన్ చేసిండండి. ఎల్ఎన్టీ ఎప్పుడు బయటకు పోయిందండి? 6 నెలల పైన అవుతా ఉంది. నిన్న మొన్న కూడా అనేక ప్రాజెక్టులు టేకప్ చేస్తా ఉంది ఇదే ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ అనేది చిన్న సంస్థ కాదండి, లక్షల కోట్ల ప్రాజెక్టులు చేసేటటువంటి చాలా పెద్ద సంస్థ, చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ. భారతదేశంలో మీరు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లు తీస్తే ఆ పొజిషన్లో ఉండేటువంటి సంస్థ. ఇదే సంస్థను ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎట్లా బెదిరిస్తా ఉంటారంటే, అక్కడ ఉన్నటువంటి సంస్థ సిఎఫ్ఓ, చాలా పెద్ద పొజిషన్ అండి సిఎఫ్ఓ అనేది, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ శంకర్ రామన్ అనేటువంటి సిఎఫ్ఓ గారు ఏం చెప్తారంటే,
తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మేము ఇబ్బందుల్లో ఉంటే, ఆల్రెడీ లాసుల్లో ఉంటే దాన్ని ఎట్లా కవర్ చేయాలని మేము ఆలోచనలు చేస్తా ఉంటే, ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ అనేది పెట్టడం వల్ల మరింత ఇబ్బందుల్లోకి పోయే అవకాశాలు కనబడతా ఉన్నాయని వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రండి. ఇచ్చినంత మాత్రాన మీరు అటువంటి స్టేట్మెంట్ ఏ రకంగా ఇస్తారో ఇమ్మీడియట్ గా ఆయన తీసుకొని జైల్లో పెట్టండి అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. దీని వెనుక అనేక ఆలోచనలు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారే ఒక రకంగా ఏం చెప్తా ఉంటారు, నన్ను ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోయి దొంగలాగా చూస్తా ఉన్నారు, ఖజానా ఖాళీ అయింది, లంకె బిందెలు ఉంటాయి అనుకొని మేము అధికారంలోకి వచ్చినాము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అని చెప్పిండ్రు. ఖజానా ఖాళీ అయిందంటారు, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవంటారు. ఇన్ని చెప్తున్నటువంటి మీరు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నదాన్ని టేక్ ఓవర్ చేసే ఆలోచన ఏ రకంగా చేసిండ్రు? దీని వెనుక ఒకే ఒక్క ఆలోచన. ఏందా ఆలోచన అంటే, మీరు తెచ్చేటటువంటి అప్పు ఇంట్రెస్ట్ రేట్ ఎంతైనా కూడా, ఆ ఇంట్రెస్ట్ సంగతి కూడా చెప్తా అండి నేను ఇప్పుడు. ఇంట్రెస్ట్ రేట్ ఎంతైనా కూడా దాన్ని టేక్ ఓవర్ చేయాలి, ఆ భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దాలి. రుద్దుతూ వాళ్ళకి కావాల్సిన విషయం ఏంటంటే, మెట్రో పరిధిలో ఉన్నటువంటి 280 ఎకరాల ప్రైమ్ ల్యాండ్స్ ను వాళ్ళ బినామీలకు అప్పగించాలి. దాంతో పాటు ఏం చేయాలి, అనేక కమర్షియల్ ప్రాజెక్టులు, షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని 99 సంవత్సరాల పేరుతో లాంగ్ టర్మ్ లీజుకు అప్పచెప్పాలి, అతి తక్కువ ధరకు. ఇది మాత్రమే వీళ్ళ కుట్ర. ఇంత స్పష్టంగా నేను ఇంకో విషయం కూడా మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అండి. ఈ రోజు ఐఆర్ఎఫ్సి అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడరీ సంస్థ మాకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, అది కూడా అతి తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి అని చెప్తూ రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా 4% అనే పదం వాడినరండి. గతంలో ఎక్కడ కూడా ఐఆర్ఎఫ్సి అనేది ఇండియన్ రైల్వే ఫైనాన్సింగ్ కార్పొరేషన్ అనేది ఈ రోజు వరకు భారతదేశంలో 4,18,000 కోట్ల రుణాలు ఇచ్చిందండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో గతంలో నాయకత్వం ఎక్కడైతే చీఫ్ మినిస్టర్ హోదాలో వహించిండ్రో, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ అనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెట్రో ప్రాజెక్టులకు కూడా నిధులు ఇచ్చింది. నిన్నగాక మొన్న కూడా శాంక్షన్లు ఇచ్చింది. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కండి? 8.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు 8.5% నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రాజెక్టుకు 4%కు రావు. లేదు, రాష్ట్రంలో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాటికి 4%కు రాదు. కానీ మీకు మాత్రమే 4%కి ఇస్తా అని ఎట్లా చెప్తుందండి? చెప్పిందే అనుకుందాం ఒక నిమిషానికి. 4%కి నిజంగానే ఇచ్చే పరిస్థితి ఉంటే ఇదే ఐఆర్ఎఫ్ఏలు నిన్నగాక మొన్న వీళ్ళు 25 మే నాడు సంతకాలు పెట్టిండండి. మాకు లోన్ కావాలి అని అఫీషియల్ గా అగ్రిమెంట్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో. ఆ సంతకాలు పెట్టినప్పుడు వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేస్తారు. ఆ నోట్ లో కూడా ఎక్కడ 4%కు మేము ఇస్తున్నాము అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక జీవో ఇస్తుందండి. మేము ఇట్లా లోన్ తెచ్చుకుంటున్నాము, ఈ అవసరాల కోసము ఇంతకు టేక్ ఓవర్ చేసినాము, 13,600 కోట్లు లోన్ తీసుకొస్తా ఉన్నాము అని. దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ 4%కు తెస్తున్నామని చెప్పదు. ఇవి కూడా పక్కన పెడుతూ గత 3-4 రోజులుగా చర్చ వాడివేడిగా జరుగుతానే ఉంది కదా రాష్ట్రం అంతా ఇదే అంశానికి సంబంధించి. దీంట్లో రేవంత్ రెడ్డి గారు నిన్న అధికారికంగా కిషన్ రెడ్డి గారికి ఒక ఉత్తరం రాస్తారు. దీనికి సంబంధించిన మొత్తం విషయాలను దాంట్లో మెన్షన్ చేస్తూ, మేము ఐఆర్ఎఫ్సి నుండి లోన్ తెచ్చుకుంటా ఉంటే మీరు అడ్డుపడతా ఉన్నారు, మీరే ముందుండి దీన్ని శాంక్షన్ చేపియాలి అని. దాంట్లో కూడా 4% అనేది ఎక్కడ మెన్షన్ చేయరు. అంటే ఈ రోజు ఎవరిని బదనం చేయాలని చూస్తా ఉన్నారు, ఎవరిని సైడ్ లైన్ చేయాలని చూస్తా ఉన్నారండి మీరు? ఇటువంటి శుద్ధ అబద్ధాలు చెప్తున్నటువంటి మీరు ఈరోజు మీకు టిఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడ ఉందండి? నిజంగా ఫేజ్ 2 అనేది మీరు కంప్లీట్ చేయాలన్న ఆలోచన చేస్తే మీరు ఏం చేయాలి? ఎక్కడైతే జనావాసాలు ఉన్నాయో, ఎక్కడైతే రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు నగరం విస్తృతంగా వెస్ట్ కారిడార్ అంతా అభివృద్ధి చెందుతుందో అక్కడ కదా ఫేజ్ 2 కట్టాల్సింది. మీరు దాన్ని పక్కన పెట్టి తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ఫ్యూచర్ సిటీలో కడతామని చెప్తారు. మీరు అలైన్మెంట్లు చేంజ్ చేస్తా ఉంటారు. ఆనాడు మేం చేసిన దాన్ని ఎవరి ప్రయోజనాల కోసం మీరు పక్కన పెట్టిండండి. ఈ రోజు వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన